ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఆ కోవా బన్ను వ్యవహారం ఉంది కదా, దాని మీద జరుగుతున్నంత చర్చ ఈ మధ్యకాలంలో ఇంకా దేని మీద జరగలే కావచ్చు. అంతా వన్ సైడెడ్ జరుగుతుంది. ఆ మీడియా ఛానల్ ఒక దాన్ని దేన్నైతే డ్రైవ్ చేయాలనుకుందో దానికి వ్యతిరేకంగా అందరూ ఏకమై ఆయనకి పాజిటివ్గానే అందరు రెస్పాండ్ అవుతారు. మామూలుగా ఎప్పుడన్నా ఏదన్నా విషయం జరిగినప్పుడు దాని మీద రెండు వైపులా చర్చలు జరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రం అందరూ వన్ సైడెడ్గా ఆయనకే పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. నిజానికి అది మేడారం జాతరలో జరిగిందట. చాలా లేట్గా వెలుగులోకి వచ్చింది వీడియో, కానీ వెలుగులోకి రావడంతోనే అది విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అంటే అక్కడ ఆ మనిషి ఆయన బాధ, ఆ బన్ను తింటున్నప్పుడు ఆయన ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చూసిర్రా, అది ఎవరినైనా కదిలించాలి. మరి ఆ మీడియా రిపోర్టర్లని ఆ ఛానల్ అని చెప్పుకుంటున్న వాళ్ళని ఎందుకు కదిలియలేదో నాకు అర్థం కాలే. కానీ ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగినప్పుడు రకరకాల చర్చలు జరుగుతాయి. ఏదన్నా ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు దానికి పాజిటివ్గా మాట్లాడేటోళ్ళు ఉంటారు, నెగిటివ్గా మాట్లాడేటోళ్ళు ఉంటారు. అటువైపు చర్చ జరుగుతుంది, ఇటువైపు చర్చ జరుగుతుంది. కానీ ఈ ఇష్యూలో మాత్రం మొత్తం వన్ సైడెడ్గా ఆయన వైపే నిలబడ్డారు. మొత్తం సమాజం అంతా కూడా ఆయన వైపే నిలబడ్డది. కోవా బన్ను వ్యవహారం, పన్ను ఏం లేదు, మనకి డబల్ రొట్టెలు అంటారు కదా, రొట్టెలు గవే తెలంగాణలో డబల్ రొట్టెలు, పొద్దుగాల డబల్ రొట్టెలు అమ్మేటోళ్ళు వచ్చేటోళ్ళు చూసిరా, గట్లాంటిదే ఇది కూడా కోవా బన్ను. ఆ డబల్ రొట్టెల మధ్యలోకి ఇట్లా చాకుతో కోసి దాంట్లో కోవా పెట్టి అమ్ముతున్నాడు ఆయన మేడారం జాతరలో. ఇక దీనికి ఏంది ఫుడ్ జిహాద్ అట. ఫుడ్ జిహాద్ అనే పేరుని తీసుకొని వచ్చిర్రు తెర మీదకి. ఇంకా ఆకలికి కులంతోని మతంతోని దేంతోనన్న సంబంధం ఉంటుందా అసలు? విపరీతమైన చర్చ ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి నేను మీకు వీడియో చూపించిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడతా. ఇది ఆల్రెడీ చూసుంటారు మీరు ఆ వీడియోని. ఇది ఆ రోజు వైరల్ అయిన వీడియో. ఇది ఈమె అడుగుతుంది ఈయనే కోవా బన్ను అమ్మడానికి మేడారం జాతరకు వచ్చిన ఈయన బన్ను అమ్ముకోవడానికి వస్తే 10 రూపాయలకు ఎట్లా అమ్ముతున్నావు నువ్వు కోవా బన్ను? అసలు కోవానే 10 రూపాయలకు తయారు కాదు కదా, మీరు ఎట్లా అమ్ముతున్నారు? దీంట్లో ఏమన్నా కలుపుతున్నారా? దీనికి ఏమన్నా ఎక్స్పైరీ డేట్ ఉందా? ఏవిగా ఆమె 100 క్వశ్చన్లు అడిగింది. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు, దానివల్ల ఆమె క్వశ్చన్ కంప్లీట్ కూడా కాలే, ఈయన తినుడు స్టార్ట్ చేసిండు. డైలీ చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు అందరు తింటున్నారు, నువ్వు తినమని అడుగుతున్నావు కదా, నువ్వు తింటావా అన్న లెక్క అడిగితే అసలు ఆయనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సమాధానం చెప్పేసిండు. ఈమె అడుగుతుంది కదా నువ్వు తింటావా, మీ పిల్లలకు పెడతావా అని అడిగితే ఈమె క్వశ్చన్ కంప్లీట్ కూడా కాలే, ఆయన సమాధానం చెప్పేసిండు. తిన్నాడు అంటేనే దాంట్లో సమాధానం ఉన్నట్టు. ఈయన చూసిన ఒక్క చూపు ఉంటుంది కదా, ఎవరినైనా కదిలిచ్చింది. మొత్తం చెమటలు పడుతున్నాయి ఆయనకి. గాబరైతున్నావు నువ్వు అంటది. ఒక 10 మంది గుమిగూడి టార్గెటెడ్ చేసినలాగా చేస్తే, ఇప్పుడు ఎవరన్నా ఒక 10 మంది గుమిగూడిరు అనుకోండి, జాతరలో మస్తు మంది వస్తారు. ఇప్పుడు ఒకరు ఏదన్నా కానీ ఇర్రి అంటే చాలు మీద పడతారు కదా, ఆ టెన్షన్ ఉండదా, భయం ఉండదా? ఉంటుంది కదా. మొత్తం ఇంగో అలసిపోయిన ముఖం ఉంది, మాసిపోయిన అంగేసుకున్నాడు ఆయన. ఏం చూసిరు దాంట్లో మీరు? ఆయనది ఆకలి పోరాటం తప్ప, బతుకు పోరాటం తప్ప ఇంకేదన్నా కనిపిస్తుందా దాంట్లో? ఇవాళ సోషల్ మీడియా మొత్తం ఏకమైంది ఈయన కోసం. అసలు ఆయన ఒక బతుకు పోరాటం కోసమని ఎక్కడనో కొన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇట్లాంటి జాతరలు జరిగినప్పుడు ఆయనకు మొత్తం అమ్మితే రోజుకి కొన్ని 100 మిగిలేది, ఏం పెద్ద వేలల్లో లక్షలల్లో కాదు మిగిలేది. నాకు తెలిసైనా మేడారం జాతరకు ఒక్క దగ్గరికి కాకపోవచ్చు, ఎక్కడ జాతరలు జరిగినా పొయ్యి అమ్ముతారు అనుకుంటా. ఎందుకంటే దీని తర్వాత ఆయన ఇంకొక వీడియో రిలీజ్ చేసిండు, అది కూడా చూపిస్తా. ఇట్లాంటి వాళ్ళని ఈజీగా పోయి కార్నర్ చేసి క్వశ్చన్లు అడగలుగుతారు కదా, ఇదే జర్నలిస్టులు, ఇదే వీళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద హోటళ్ళు ఉంటాయి కదా, లేకపోతే పెద్ద పెద్ద బేకరీలు ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ ఈయన కోవా బన్ను అమ్ముతుండు కదా, బన్ను మస్కా ఇట్లాంటివి అమ్మేటివి కూడా ఉంటాయి. ఓన్లీ దాని మీద నడిచే పెద్ద పెద్ద హోటళ్ళు హైదరాబాద్లో మస్తు ఉంటాయి. వాటికి ఎక్స్పైరీ డేట్ ఉందా అని పోయి అడగలుగుతారా? ఆ ఓనరు మూతులు ఇట్లానే మైకు పెట్టి అడుగుతారా? వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. బేకరీలల్లో చాలా ఉంటాయి కదా, వాటి దగ్గరికి పోయి అడుగుతారా? అసలు స్ట్రీట్ ఫుడ్ అనే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? నీకు ఎక్కడ చూసినా హైదరాబాద్లో ఏడ చూసినా మస్తు స్ట్రీట్ ఫుడ్ కనిపిస్తుంది. ఇప్పుడు సాయంత్రం కాగానే
మన గల్లీలలో చాలా మంది మిర్చి బజ్జీలు వేసుకునేటోళ్ళు కనిపిస్తారు. వాళ్ళ దగ్గరికి పోయి ఈ బేసన్ ఎప్పుడు కొన్నారు, ఈ ఆయిల్కి ఎక్స్పైరీ ఉందా, ఇది ఎట్లా అమ్ముతున్నారు, ఇదంతా చేయగలుగుతారా? చేస్తారా? ఇప్పుడు గల్లీలల్లో చాలా చోట్ల పానీపూరి బండ్లు ఉంటాయి, మస్తు కనిపిస్తాయి, గల్లీకి ఒకటి కనిపిస్తాయి. హైదరాబాద్ మొత్తం చేస్తే గల్లీకి ఒక పానీపూరి బండి కనిపిస్తుంది. వాటికి ఎక్స్పైరీ డేట్లు అంటే కొంత మెతకగా ఉంటే, లేకపోతే ఇంకొకటి అయితే మేము అంటే ఒక డామినేటింగ్ లాగా. ఇప్పుడు మీడియా అనేది 4th ఎస్టేట్. ఎప్పుడైనా సరే మిగతా 3 ఎస్టేట్లలో న్యాయం జరగకపోతే కూడా 4th ఎస్టేట్లో న్యాయం జరుగుతుంది. మీడియా ఎప్పుడైనా సరే ఒక ప్రశ్నిస్తున్నటువంటి గొంతుల వైపుకు ఉండాలి, 4th ఎస్టేట్గా నిలబడాలి అనేది జర్నలిజంలోకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా, ఫస్ట్ జర్నలిజంలోకి వచ్చేటోళ్ళకే 4th ఎస్టేట్కి ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు అనేది ఉంటుంది. జర్నలిజం చేసిన వాళ్ళకి తెలుస్తాయి అవి. దీన్ని జర్నలిజం అనరు. మేము ఏదో చేసినాము, ఏదో అంటే ఇట్లా. ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ మీడియా ఉండే, దాని తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత అక్కడొకరు ఇక్కడొకరు ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు. ఇట్లాంటి యూట్యూబర్లు చేయబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా డిజిటల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ అనే దాని మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒకటే గాడిన గట్టి చూసేటువంటి రోజులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇట్లాంటి జర్నలిజం వల్ల వస్తున్నాయి. మస్కా జర్నలిజం, మస్కా జర్నలిజంతో. ఇదా జర్నలిజం? రొట్టెల మీద మాట్లాడు జర్నలిజమా? గీ రొట్టె జర్నలిజం ఏంది? పెద్ద పెద్ద హోటళ్ళ దగ్గరికి పోయి మీరు ఎన్ని రోజుల నుంచి వండుతుర్రు, ఎక్స్పైరీ డేట్ ఏంది, ఏంటిదేంది అని అడిగేది చేయగలుగుతారా వీళ్ళు? దీనికి మళ్ళా అసలు ఆకలికి, బతుకు తెరువుకి కులం, మతం, ప్రాంతం ఇట్లాంటివి ఉంటాయా? ఇంకొకటి ఏం చెప్తారు వీళ్ళు, దీన్ని ఇంకా సమర్థించుకుంటుర్రు. ఏందట మేడారం జాతరలన్నట ఇట్లాంటివి వేరేటోళ్ళు వచ్చి అమ్ముడు నిషేధించిర్రు, మొత్తం బ్యాన్ చేసింది ప్రభుత్వం అన్న లెక్క మాట్లాడుతున్నారు. నేనైతే ఎక్కడ వినలే, అది ఎక్కడనైతే చూడలే నేను. మరి ఇంకో వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. ఇది ఇవాళ రిలీజ్ చేసిన వీడియో ఇది. ఇంతకుముందు మీరు చూస్తారు కదా, అది చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో తిరుగుతుంది. మేడారం జాతరలో జరిగిందట కానీ చాలా లేటుగా బయట ప్రపంచానికి తెలిసింది, చాలా లేటుగా వచ్చింది అది. అక్కడ ఆమె అడుగుతుంది కదా, మీ పిల్లలకు పెడతావా ఇట్లనే అది ఇదని. ఆయన ఇలా పాపం వాళ్ళ పిల్లగాడికి తినిపించుకుంటూ వీడియో రిలీజ్ చేసిండు. నేను మా ఇంట్లో కూడా పెడతాం, మేము కూడా తింటాం ఇది. మా ఇంటి చుట్టుపక్కల ఉండేటోళ్ళు కూడా అందరూ ఊర్లో చాలా ఏండ్ల నుంచి నేను ఇదే చేస్తున్నా, మేము ఏం కలిపేటోళ్ళం కాదు, ఇంట్లో ఏం చేసేటోళ్ళం కాదు అని ఆయన 3-4 రోజుల నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూనే వస్తుండు. ఇవాళ మళ్ళీ వాళ్ళ పిల్లగాన్ని పెట్టుకొని ఆయనకు తినిపించుకుంటే నా పిల్లగానికి కూడా తినిపిస్తాను అడిగారు కదా మీరు, మేము దీంట్లో ఏం కలపం, కేవలం బతుకు తెరువు కోసమని మేము జాతరలు జరిగే దగ్గరికి పోయి అమ్ముకుంటున్నాం తప్ప మేము ఇంకొకటి చేస్తలేము, బతుకు తెరువు కోసం మేము పోరాటం చేస్తున్నాం, చాలా ఏండ్ల నుంచి మా ఊర్లో ఇదే చేస్తాం మేము, మాకు తెలిసిన వాళ్ళని మా చుట్టుపక్కల వాళ్ళని అందరిని అడుగుర్రి అని చెప్తుండు. వాళ్ళ ఆయనే, వాళ్ళ నాన్న, వాళ్ళందరూ మాట్లాడిరు. ఈ వీడియో కూడా మళ్ళీ ఇవాళ ఒకసారి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇగో ఇది చేసి అక్కడనే చేసి వాళ్ళ పిల్లగాడికి ఇస్తాడు. నిజానికి ఆయనకి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సమాజం అంతా ఆయన వైపు నిలబడ్డది. అసలు దాంట్లో ఏం కనిపిస్తుంది మీకు? ఫుడ్ జిహాద్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకొకటి ఎక్కడి నుంచి వచ్చింది, బతుకు తెరువు కోసం ఎన్నో 100 కిలోమీటర్ల దగ్గర నుంచి పోయి పాపం ఆడ చేసుకుంటే వాళ్ళు ఏమన్నా లక్షలు కోట్లల్లో సంపాదిస్తుర్రా అంటే అదేం లేదు. మిగిలేది 1000 రూపాయలు 2000 మిగులుతాయి కావచ్చు మొత్తం జాతరను మొత్తం అమ్ముకుంటే. దానికి ఇక మొత్తం ఏదో శోధించి సాధించి మేము బయటకు తీసుకొచ్చినాం, ఏదో పెద్ద స్కామ్ బయట పెట్టినాం, లక్షల కోట్ల కుంభకోణాన్ని బయట పెట్టినాం అన్న లెక్క. దీన్ని అనరు జర్నలిజం అని, నిజంగా చెప్తున్నా, దీన్ని అనరు జర్నలిజం అని. ఇంకొకటి ఇట్లాంటి యూట్యూబర్లు చేసే పనులతో ఏమైతే అంటే అసలు డిజిటల్ మీడియా మొత్తంనే ఒక్కగాడిన కట్టేటువంటి పరిస్థితి వస్తుంది. మార్చుకోవాలి ఇప్పటికైనా ఇట్లాంటి యూట్యూబర్లు, ఆ వీడియోలు చేసుడు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ వెనకాల బడుడు కావచ్చు, మానుకోవాలి. నిజంగా సమాజంలో మీరు బయటకు తేవలసిన పనులు, మీరు జనాలకు చూపించాల్సినటువంటి పనులు, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. చాలామంది జనాలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, గురుకులాలలో పిల్లలు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇట్లా ఎక్కడికి పోతే అక్కడ ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సమస్య, 10 సమస్యలు వెళ్తాయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినవి. కానీ ఇక్కడ నీ ఆధార్ కార్డు చూంచు, నీది ఇది చూంచు, అది చూంచు, ఎక్స్పైరీ డేట్ ఉందా, ఎందుకంత గాబరా పడుతున్నావు, ఒకటానికొకటి అడుగుతూనే ఉంది. పాపం ఆయనకి ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఆయన హానెస్ట్ అనే దాంట్లో కనిపిస్తుంది, ఆయన ముఖంలో కనిపిస్తుంది. నిజంగా ఏమన్నా వేరే ఉద్దేశంతో వీళ్ళు చెప్పిన లెక్కనే వచ్చి ఉంటే కనుక ఆయన అట్లా రెస్పాండ్ కాకపోతుండడేమో. ఎందుకంటే అది నేను అనుకుంటుంది కాదు, సమాజం మొత్తం కూడా అనుకుంటుంది.
దాంట్లో ఏదో లేని దాన్ని ఉన్నది అని చూపించే ప్రయత్నమో ఇంకొకటి చేసేటువంటి ప్రయత్నమో ఎవరైనా సరే ఏ మీడియా అయినా సరే చేయకపోతే మంచిగా ఉంటుంది. దాంట్లో పాపం వాళ్ళు బతుకు తెరువు కోసమని ఆడికొచ్చి అమ్ముకుంటున్నాడు. ఆ వారం రోజుల 10 రోజుల జాతర జరిగే అన్ని రోజులు అమ్ముకొని వెళ్ళిపోతాడు. అట్లా వేరే జాతరలలో కూడా చేసిన నేను. ఆ ఊర్లో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, 30-40 ఏండ్ల నుంచి ఇదే ఊర్లో ఉంటాడు ఆయన, మాకైతే ఎప్పుడు ఎవ్వరికి ఏం కాలేదు, చాలాసార్లు ఆయన దగ్గర తిన్నాము, అక్కడ తిన్నాం మేము, ఆ కుటుంబం ఆ ఫ్యామిలీ అంతా అదే ఊర్లో ఉంటుంది, చాలాసార్లు మేము తిన్నాము, మాకు మా ఫ్యామిలీకి మా పిల్లలకి ఎవ్వరికైతే ఏం కాలేదని ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరు కూడా వచ్చి ఆ వీడియోలో, ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా దీంట్లో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మాకు ఇప్పటిదాకనైతే ఎవ్వరికి ఏం కాలేదు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, దీనికి మతం రంగునో ఇంకొకటో పులవడం కూడా కరెక్ట్ కాదు అనేది వాళ్ళందరూ చెప్తారు, ఊరోళ్ళందరూ కలిసి చెప్తారు. ఇప్పటికైనా సరే మేము కూడా 4th ఎస్టేట్ అని అనుకునే ఇట్లాంటి యూట్యూబర్లు ఉంటారు చూసిరా, అట్లాంటి వాళ్ళు ఇప్పటికైనా కూడా ఇట్లాంటి పనులను మానుకోవాలి. చూపించాల్సినటువంటివి, మీరు రెస్పాండ్ కావాల్సినటువంటివి, చెప్పాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఈ డబల్ రొట్టెల వెనకాల వడుడు రాజకీయం అనిపించుకోదు. ఈ రొట్టెల రాజకీయాలని మానుర్రి.